ప్రాసెసింగ్ ఎక్కువ టైం పడుతుంది అని అంటున్నారు. ఆ దిశగా ఏమన్నా చాలా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగానే ఈజీ ఆఫ్ గెట్టింగ్ లోన్కి ఏమన్నా ప్రయత్నిస్తుందా? సాధ్యమైనంత వరకు బ్యాంకుల్ని సరళీకృతం చేసి బ్యాంకు లోన్ విధానాన్ని పేపర్ని ఫిలప్ చేసే విధానాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి ఎక్కువ మందికి లోన్లు అందించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు అన్నట్టు కొన్ని బ్యాంకులు అట్లా ఇబ్బందులు పెడుతున్నట్టు మా దృష్టికి కూడా వస్తుంది. వాటిని కూడా రెక్టిఫై చేస్తాం. భారతదేశం జీడిపిలో తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్ 8th ర్యాంక్లో ఉంది. అత్యధికంగా జీడిపిలో రెవెన్యూ శాతం అంతా కేటాయిస్తున్నప్పుడు, భారతదేశం యొక్క జీడిపికి తోడ్పడుతున్నప్పుడు, అలాంటి ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ఒకే ఒక ఎయిర్పోర్ట్, తెలంగాణలో ఒకే ఎయిర్పోర్ట్ ఉంది. అదే పక్క రాష్ట్రంలో అయిన ఆంధ్రప్రదేశ్లో 11 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. గడిచినటువంటి ఈ 11 సంవత్సరాలలో ఎప్పుడు కూడా తెలంగాణకి ఇంకో ఎయిర్పోర్ట్ అవసరం లేదనుకున్నారా? అంత జీడిపిలో 8th ర్యాంక్లో ఉన్నటువంటి తెలంగాణకి ఇంత విస్మరణ ఎందుకు, చిన్న చూపు ఎందుకు? జిఎంఆర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టినప్పుడు శంషాబాద్లో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయింది. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి పెద్ద మనుషులు గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం జిఎంఆర్లతో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే ఆదిలాబాద్ లో, నిజామాబాద్ లో, వరంగల్ లో కొత్తగా విమానాశ్రయాలను పెట్టడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.